హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కంపల్సరీగా లైక్ చేయండి. వాళ్ళైనా సరే మీరైనా సరే కంపల్సరీ లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల మొదట్లోనే ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియోని ఎక్కువ మందికి స్పాన్సర్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి పంపించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి దాదాపు 25 క్వశ్చన్స్తో నేను ఇది తయారు చేశాను. అయితే ఇది ఫటాఫట్ రౌండ్ లాగా మనకి ఉంటుంది. అంటే దీంట్లో నేను కొన్నింటికి మాత్రమే జవాబులు అంటే వివరణలు అనేవి ఇచ్చాను. జవాబులు అన్నిటికీ ఉంటాయి, వివరణలు అనేవి మాత్రం కొన్నింటికి మాత్రం ఇచ్చాను. ఎందుకంటే నిన్న ఒక పర్సన్ పెట్టారు, రాజశేఖర్ మీద ఉంది, నేను చూసుకుందాం అనుకున్నా మర్చిపోయాను. అతను బాగా అంటే మాకు మొన్న ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్లో చాలా గ్రూప్ 2కి సంబంధించి అన్నీ చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు, డామ్ షూర్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో బాగా కలిసేటట్టుగా ఇచ్చారని చెప్పేసి ఒకతను రాశారు. రాసిన తర్వాత దాని స్ఫూర్తితో ఇంకొక 2 వీడియోలు చేద్దామని చెప్పేసి ఇది గ్రూప్ 2 వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయేలోపు 2 వీడియోలు చేద్దాం అనుకున్నా. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా పనికొస్తుంది, మంచి వీడియో అనమాట. ఎందుకంటే ఎకానమీకి సంబంధించి రీసెంట్వి దాదాపు పాత వాటిలలో కొన్ని కాలక్రమంలో రాయండి, ఇట్లాంటి వాటికి సంబంధించినవన్నీ కలిపి ఇంపార్టెంట్ తీసి రాశాను. ఇది టాప్ 25 క్వశ్చన్స్. ఇందులో ఇది కంపల్సరీగా ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అది మీరు ఒక్కళ్ళు చూడటం కాదు, గ్రూప్ 2కి ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఫార్వర్డ్ చేయండి నా కోసం అని చెప్పేసి. సోషల్ మీడియాలో మీకు తెలిసినటువంటి ఇతర గ్రూపులలో కానీ తర్వాత గ్రూప్ 2కి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా స్పాన్సర్స్ దీన్ని పంపించండి. మీరు షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి అవకాశము, ప్రిపరేషన్కి అవకాశం అనేది ఉంటుంది. కానీ మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తున్నాము. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా పనికొస్తుంది. స్టార్టప్ ఇండియా పథకం కింద ఈ కింది వాటిలో ఏ నియమాన్ని పాటిస్తున్న కంపెనీని స్టార్టప్ అంటారు? 1. ఏ సదరు సంస్థ దేశంలో ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కానీ, భాగస్వామ్య సంస్థ కానీ, పరిమిత లయబిలిటీస్ భాగస్వామ్య సంస్థ కానీ, ఎల్ఎల్పి కానీ అయి ఉండాలి. బి సంస్థ ఏర్పాటు అయినప్పటి నుంచి వార్షిక టర్నోవరు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ 100 కోట్ల రూపాయలకు మించరాదు. సి సంస్థ ఏర్పాటైన నాటి నుంచి 15 ఏళ్ల దాకా స్టార్టప్గా పిలుస్తారు. ఈ కింది నుంచి సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇది క్వశ్చన్ వచ్చింది. ఇందులో 1 ఓన్లీ 1, 2, 1, 2, 3, 1, 3 అనేది ఇందులో బి అనేది కరెక్ట్ అనమాట. 1 మరియు 2 కూడా కరెక్టే, 3 తప్పు. సదరు సంస్థ దేశంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, భాగస్వామ్య సంస్థ కానీ, పరిమితమైనటువంటి లయబిలిటీ భాగస్వామ్య సంస్థ కానీ, ఎల్ఎల్పి కానీ అయి ఉండాలి. సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా వార్షిక టర్నోవర్ ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా 100 కోట్లకు మించరాదు. ఇటువంటి వాటినే స్టార్టప్ ఇండియా పథకం కింద స్టార్టప్ కంపెనీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ రూపీ ఓస్ట్రో ఖాతాకి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ముందే చెప్పాను. ఫస్ట్ క్వశ్చన్ ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఏ ఎగుమతులు దిగుమతులు రెండింటికి సంబంధించిన లావాదేవీలు తప్పనిసరిగా భారతీయ రూపాయల్లో మాత్రమే ఇన్వాయిస్ చేయాల్సి ఉంటుంది. బి భారతీయ రూపాయిని భాగస్వామ్య దేశ కరెన్సీలోకి మార్చేందుకు అవసరమయ్యే మారకపు రేటును సంబంధిత ప్రభుత్వాలు పరస్పరం ఒప్పందం ద్వారా నిర్ణయిస్తాయి. సి ఇది విదేశీ మారక నిల్వలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రకటనలో ఏవి సరైనవి అంటే స్పెషల్ రూపీ ఓస్ట్రోకి సంబంధించినటువంటి ఆన్సర్లలో 1, 2 కరెక్ట్ అనమాట. ఎగుమతులు దిగుమతులు రెండింటికి సంబంధించినటువంటి లావాదేవీలు తప్పనిసరిగా భారతీయ రూపాయలు మాత్రమే ఇన్వాయిస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు డాలర్ల మీద ఆధారపడేవాళ్ళం కాబట్టి ఇప్పుడు రూపీని మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఉద్దేశం చేసి ఆర్బీఐ ఇలాంటి ఏర్పాట్లు అనేవి చేసింది. రూపాయిని కూడా మారకంలోకి తెచ్చుకోవడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నమాట. ఇదివరకు డాలర్లో మాత్రమే ఇచ్చుకొని డాలర్లో మాత్రమే తెచ్చుకునవటం, ఇట్లాంటి అన్ని ఎగుమతులు దిగుమతులకు అన్నిటికీ డాలరే ఉపయోగించాము. ఇప్పుడు రూపీని కూడా ఉపయోగించే స్థాయికి మనము ఎదిగాం అనమాట. భారతీయ రూపాయిని భాగస్వామ్య దేశ కరెన్సీలో మార్చేందుకు అవసరమైనటువంటి మారకపు రేటును సంబంధిత ప్రభుత్వాలతో పరస్పర ఒప్పందం ద్వారా నిర్ణయం అనేది జరుగుతోంది. నెక్స్ట్ క్వశ్చన్, భూసేకరణ చట్టం 2013కు ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా సవరణలు తెచ్చింది. ఈ కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ రక్షణ ఉత్పత్తులు, గ్రామీణ అవస్థాపన, గృహ సముదాయము, పారిశ్రామిక క్యారిడార్లు, పీపీపీలు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ప్రాజెక్టులకు సామాజిక ప్రభావ మదింపు నుంచి మినహాయింపు. అలాగే బి ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేటు విద్యాసంస్థలు చేర్చేందుకు ప్రజోపయోగ నిర్వచనాన్ని విస్తృతం చేయడము. సి 5 ఏళ్ల పాటు ఉపయోగించిన భూమిని తిరిగి యజమానులకు అప్పగించాలని భూసేకరణ చట్టం 2013 చేసిన ప్రతిపాదనను సవరిస్తూ
7 ఏళ్ల కంటే ఎక్కువ లేదా ప్రాజెక్టు ఏర్పాటు చేసే సమయంలో ప్రకటించే ఎంతకాలానికైనా పొడిగించవచ్చు. ఈ మూడుట్లో ఏవి కరెక్ట్ అంటే సి అనేది కరెక్ట్ అనమాట. అన్నీ కూడా సరైనవే. భూసేకరణ చట్టం 2013కి ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా కొన్ని సవరణలు అనేది తెచ్చింది. అందులో ఏంటంటే రక్షణ ఉత్పత్తులు, తర్వాత గ్రామీణ అవస్థాపన, తర్వాత గృహ సముదాయము అంటే ఇళ్ళు కట్టించడం, పేదలకు ఇల్లు కట్టించేవి, పారిశ్రామిక క్యారిడార్లు కానీ అలాగే పీపీపీ ప్రాజెక్టులకు కానీ సామాజిక ప్రభావం మదింపు నుంచి మినహాయింపు అనేది ఇచ్చారు. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేటు విద్యా సంస్థలు చేర్చేందుకు ప్రజోపయోగ నిర్వచనాన్ని విస్తృతం చేశారు. తర్వాత 5 ఏళ్ల పాటు ఉపయోగించిన భూమిని తిరిగి యజమానులకు అప్పగించాలని భూసేకరణ చట్టం 2013 చేసినటువంటి ప్రతిపాదనని సవరించారు. 7 ఏళ్ల కంటే ఎక్కువ లేదంటే ప్రాజెక్టు ఏర్పాటు చేసిన సమయంలో ప్రకటించే ఎంత కాలానికైనా సరే పొడిగించుకునే అవకాశాన్ని ఈ ఆర్డినెన్స్ ద్వారా 2013 భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యధిక జీడిపి కలిగిన మొదటి 5 దేశాలను అవరోహణ క్రమంలో అమర్చండి. కాలక్రమం, అవరోహణం, ఆరోహణం ఇట్లాంటివి చాలా వస్తాయి మీకు గ్రూప్ 2లో. చైనా, అమెరికా, జర్మనీ, జపాన్, ఇండియా. వీటిలలో ఏది జీడిపి కలిగినటువంటివి హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఏమేంటంటే డి అనేది కరెక్ట్. ఇక్కడ డీకి సంబంధించి ఏమున్నాయంటే బిఏసిడిఈ. బి అంటే అమెరికా ఫస్ట్, తర్వాత నెక్స్ట్ ఏ అంటే చైనా, తర్వాత సి జర్మనీ, తర్వాత జపాన్ డి, తర్వాత ఇండియా. ఫస్ట్ అమెరికా, చైనా, జర్మనీ, తర్వాత జపాన్, ఇండియా. అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి అప్పు తీసుకోవడానికి ఎవరు అర్హులు? ఏ ఎస్సీ ఎస్టీ మహిళలు మాత్రమే, బి ఎస్సీ ఎస్టీ పురుషులు మాత్రమే, సి స్వయం సహాయ పథకం కింద మహిళా సంఘాలు, డి అన్నీ సరైనవి. ఏది కరెక్ట్ ఇందులో అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద అప్పులు అంటే లోన్ తీసుకోవడానికి స్వయం సహాయ పథకం కింద ఉన్నటువంటి మహిళా సంఘాలకు మాత్రమే అవకాశం అనేది ఉన్నది. నెక్స్ట్, ఈ కింద ఇచ్చినటువంటి పథకాలను అమలు చేసిన సంవత్సరాల ఆధారంగా వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి. ఏ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాను, బి రెండోది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, 3 జాతీయ సుస్థిర వ్యవసాయ మిషను, 4 పిఎం ఆశా. వీటిలలో ఏది ఆర్డరు చేసినటువంటి సంవత్సరాల ఆధారంగా ఆర్డర్లో పెట్టాలని చెప్పేసాను. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వచ్చే అవకాశం ఉంది. దీనికి ఆర్డర్ ఏముందంటే డి కరెక్ట్. మూడోది జాతీయ సుస్థిర మిషన్ ఫస్ట్, తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనేది రెండోది, తర్వాత పిఎం ఆశా మూడోది, తర్వాత 4వది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ అనేది పిఎం కిసాన్ అనమాట. అయితే ఇట్లాంటి వాటికి మళ్ళీ మీరు సంవత్సరాలు ఎత్తుకోవటం మళ్ళీ కష్టమవుతుందని చెప్పి నేను వీటికి జవాబులు కూడా ఇచ్చాను. నేషనల్ అంటే వివరణలు కూడా ఇచ్చాను. నేషనల్ సస్టైనబిలిటీ అగ్రికల్చర్ మిషన్ ఏమో 1 ఏప్రిల్ 2014లో ఏర్పాటు చేశారు. తర్వాత పిఎం కృషి సించాయి యోజన అనేది 1 జూలై 2015లో ఏర్పాటు చేశారు. పిఎం ఆశా అనేది 2018లో ఏర్పాటు చేశారు. పిఎం కిసాన్ అనేది ఇది ఫిబ్రవరి 1, 2019 నుంచి స్టార్ట్ చేశారు. నెక్స్ట్, నైపుణ్య భారత్ మిషన్ స్కిల్ ఇండియా మిషన్కి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిగణించండి. ఏ 15 నుంచి 45 ఏళ్ల వయసు మధ్య ఉన్న నిరక్షరాస్యులు పాఠశాల మానేసిన 12వ తరగతి వరకు వారికి జనశిక్షణ సంస్థాన్ జేఎస్ఎస్ పథకం ద్వారా వృత్తి నైపుణ్యాలను అందిస్తారు. నైపుణ్య భారత్ స్కిల్ ఇండియా మిషన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీటిలు ఇవన్నీ. బి వ్యవస్థీకృత శ్రామిక శక్తి యొక్క సామర్థ్యాలను స్టాండర్డైజ్ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్తో అనుసంధానం చేయడానికి రికగ్నిషన్ ఆఫ్ ప్రేయర్ లెర్నింగ్ ఆర్పిఎల్ ఉపయోగపడుతుంది. వీటిలలో ఏది కరెక్ట్ అంటే ఏ మాత్రమే కరెక్ట్ అనమాట. నైపుణ్య భారత్ స్కిల్ ఇండియా మిషన్ కింద 15 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి నిరక్షరాస్యులు పాఠశాల మానేసినటువంటి అంటే 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ వరకు చదివి మానేసిన వాళ్ళకి జనశిక్షణ సంస్థ ద్వారా అంటే జేఎస్ఎస్ పథకం ద్వారా వృత్తి నైపుణ్యాలని అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది ఉపాధి పథకాలను అవి ప్రారంభించిన తేదీల ఆధారంగా కాలక్రమానుసారం అమర్చండి. ఏ స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన, బి స్వర్ణ జయంతి షహర్ రోజ్గార్ యోజన, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము, జవహర్ రోజ్గార్ యోజన. ఇది బి అనేది కరెక్ట్ అనమాట. అంటే సి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ ఇది సంవత్సరాలతో సహా చెప్పేసుకుందాం మనం, సరిపోతుంది. సంవత్సరాలు. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాము 1983 ఆగస్టు 15 నాడు స్టార్ట్ చేశారు. జవహర్ రోజ్గార్ యోజన 1985-90 సంవత్సరానికి అమలు చేశారు. తర్వాత స్వర్ణ జయంతి షహర్ రోజ్గార్ యోజన 1997 డిసెంబర్ 1న స్టార్ట్ చేశారు. తర్వాత స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్, అది షహర్ అంటే పట్టణాలకి, ఇదేమో గ్రామాలకు సంబంధించి స్వరాజ్ యోజన అనేది 1999 నుంచి 2000లో అమలు చేశారు. ఇవన్నీ
కాలక్రమంగా అమరిస్తే ఈ డేట్ల ప్రకారం అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ యొక్క డిజిటల్ సంసిద్ధతను అంచనా వేయడానికి ధృవీకరించడానికి ఇటీవల డిజీ రెడీ సర్టిఫికేషన్ కింద ఏ సంస్థ ద్వారా ప్రారంభించారు? ఏ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బి ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి, సి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వీటిలలో ఏది కరెక్ట్ అంటే ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి, తర్వాత ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది ఓఎన్డిసి అనేది ఈ రెండు మాత్రమే సరైనవి. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ప్రమాదాల నుంచి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం చెల్లించాలి? ఏ సర్వీస్ ట్యాక్స్తో కలిపి ₹20, సర్వీస్ ట్యాక్స్ కాకుండా ₹20, సర్వీస్ ట్యాక్స్తో కలిపి ₹236, సర్వీస్ ట్యాక్స్ కాకుండా ₹236. ఏది ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద వార్షిక ప్రీమియం అనేది పాలసీదారుడికి ఎంత ఉంది అంటే ఇది ట్యాక్స్తో కలిపి ₹20 మాత్రమే. ఏ అనేది కరెక్ట్ అనమాట. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఈ పథకాన్ని మే 9 మే 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది 18 నుంచి 70 ఏళ్ల వయసుండి బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి పేద బడుగు వర్గాలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ₹20 వాళ్ళు ఇంక్లూడింగ్ దీంతో ట్యాక్సులతో కలిపి ₹20 పే చేస్తే వాళ్ళకి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ప్రమాదాల బారి నుంచి భద్రతకు పాలసీదారుడికి ఒక అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఏవి పూర్తిగా సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనం అయ్యాయి? ఏ సమగ్ర ఆవాస్ యోజన, బి జవహర్ గ్రామ సమృద్ధి యోజన, సి ఎంప్లాయ్మెంట్ ఎండ్యూరెన్స్ స్కీము, డి స్వర్ణ జయంతి గ్రామ్ రోజ్గార్ యోజన. వీటిలలో ఏవి విలీనమైనవి? ఇట్లాంటి క్వశ్చన్లు మొన్న బ్యాంక్ పీఓస్కి రూరల్ బ్యాంక్స్కి అటెండ్ అయినటువంటి వాళ్ళకి పీఓస్కి అడిగారు. ఇట్లాంటి క్వశ్చన్లు ఇట్లాంటివి ఎక్కువ వచ్చినాయట. ఏది విలీనమైన అనేది ఎక్కువ వచ్చినాయట. ఇది ఈ బి కరెక్ట్. బి అండ్ సి కరెక్ట్ అనమాట. జవహర్ గ్రామ సమృద్ధి యోజనను ఎంప్లాయ్మెంట్ ఎండ్యూరెన్స్ స్కీమ్ ఈ రెండు కూడా సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనము అయ్యాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. ఘర్షణ నిరుద్యోగము, నిర్మాణాత్మక నిరుద్యోగము, చక్రీయ నిరుద్యోగము, తర్వాత కాలానుగుణ నిరుద్యోగము. దీనికి సంబంధించినటువంటిది మనము A1 అంటే ఇది ఘర్షణ నిరుద్యోగము. A1 అంటే సాంకేతికతలో మార్పులు లేదా వస్తు సేవల డిమాండ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ B2 అంటే ఇది నిర్మాణాత్మక నిరుద్యోగము. దీనికి సంబంధించి నైపుణ్యాలు లేదా విద్య లేకపోవడం వల్ల నిరుద్యోగము. నెక్స్ట్ C4 అంటే చక్రీయ నిరుద్యోగము. అంటే C4 ఆర్థిక లాభాల క్షీణత లేదంటే మాంద్యం కారణంగా నిరుద్యోగం అనేది ఆర్థిక మాంద్యం కారణంగా నిరుద్యోగం ఏర్పడటం అనేది కారణము. తర్వాత D3 అంటే కాలానుగుణ నిరుద్యోగం. అంటే పరిశ్రమలో కాలానుగుణ హెచ్చుతగ్గుల కారణంగా ఏర్పడినటువంటి నిరుద్యోగము. ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆర్థిక సర్వేలో 2022-23లో ప్రస్తావించిన ఫ్లిప్పింగ్ అనేది ఈ కింది వాటిలో దేనిని సూచిస్తుంది? విదేశీ సంస్థ యొక్క మొత్తం యాజమాన్యాన్ని దేశీయ కంపెనీకి బదిలీ చేసే ప్రక్రియ. రెండోది బి వచ్చేసరికి దేశీయ కంపెనీ యాజమాన్యంలో కొంత భాగాన్ని విదేశీ సంస్థకు బదిలీ చేసే ప్రక్రియ. సి దేశీయ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని విదేశీ సంస్థకు బదిలీ చేసే ప్రక్రియ. తర్వాత డి విదేశీ సంస్థ యొక్క పాక్షిక యాజమాన్యాన్ని దేశీయ కంపెనీకి బదిలీ చేసేటువంటి ప్రక్రియ. వీటిలో ఏది కరెక్ట్ అంటే ఇది సి కరెక్ట్. దేశీయ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని విదేశీ సంస్థకు బదిలీ చేసే ప్రక్రియని ఫ్లిప్పింగ్ అని అంటారు. 2022-23 ఆర్థిక సర్వేలో దీన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనే నివేదికను ఈ కింద పేర్కొన్న ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఇలాంటి రిపోర్ట్ల మీద కంపల్సరీ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. వరల్డ్ బ్యాంకు, తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ, తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరము, అంతర్జాతీయ IMF వీటికి సంబంధించినటువంటి నివేదికలు ఏమేమి రిలీజ్ చేస్తాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇవన్నీ నాకు ఐడియా ఉన్నాయి కానీ నాకు టైం సరిపోవట్లేదు. లేకపోతే ఎప్పుడో ఇద్దామని అనుకున్నా. చాలా సినిమాల గురించి కూడా అడిగారు మీరు, ఇద్దామనుకున్నా కానీ టైం సరిపోలేదు అస్సలు కూడా. ఇంకా 4 రోజులు 5 రోజులే ఉంది కదా, ఎక్కువ టైం లేదు కదా. ఇది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేది ఏ సంస్థ ఇస్తుంది అంటే ఈ కింది వాటిలో ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇస్తుంది అనమాట. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఇస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి UADFకి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఏ ప్రాధాన్యత రంగ రుణాల కొరతను ఉపయోగించుకొని టైర్ 2, టైర్
టైర్ 3 నగరాల్లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో యుఐడిఎఫ్ని ఏర్పాటు చేశారు. బి, ఈ ఫండ్ నిధి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా నిర్వహించబడుతుంది. సి, కనీసం 5 కోట్లుగా ఉండే మురుగునీటి పారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ లాంటి ప్రాథమిక సేవలకు యుఐడిఎఫ్ కింద రుణాలు అందించబడతాయి. డి, గరిష్ట ప్రాజెక్టు పరిమాణము 10 కోట్ల వరకు మాత్రమే రుణాలు అందించబడతాయి. వీటిలో ఏవి సరైనవి అంటే ఇది సరికాని అంశం ఏది అంటే గరిష్ట ప్రాజెక్టు పరిణామం 10 కోట్ల వరకు మాత్రమే రుణాలు అందించబడతాయి అనేది తప్పనమాట. మిగతా అన్ని కరెక్టే. ప్రాధాన్యతరంగా రుణాల కొరతను ఉపయోగించుకొని టైర్ 2, టైర్ 3 నగరాల్లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో యుఐడిఎఫ్ని అంటే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ నిధి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా నిర్వహించబడుతుంది. కనీసం 5 కోట్లుగా ఉండేటువంటి మురుగునీటి పారుదల, అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ లాంటి ప్రాథమిక సేవలకు యుఐడిఎఫ్ కింద రుణాలు అనేవి అందించబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్ 1న మార్గదర్శకాలను విడుదల చేసిన నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఏ, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం ప్రకటించింది. బి, ఈ పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘానికి గరిష్టంగా 18 లక్షలు అందిస్తారు. సి, వ్యవసాయ రంగంలో పురుగు మందుల పిచికారీ కోసము డ్రోన్లను ఉపయోగించేలా మహిళా స్వయం సహాయక సంఘాలను తీర్చిదిద్దడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. డి, 24-25 నుంచి 2025-26 వరకు ఈ పథకం కింద 14,500 డ్రోన్లను మహిళా సంఘాలకు అందిస్తారు. వీటిలో ఏది ప్రకటన సరైనది అంటే ఏసీడీ సరైనదనమాట. బి అనేది తప్పు. అంటే బి, ఈ పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘానికి 18 లక్షలు గరిష్టంగా అందిస్తారనేది తప్పు. ఇది 8 లక్షలు మాత్రమే అందిస్తారు. ఈ పథకాన్ని నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2023 నవంబర్ 30న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ పథకం గురించి మళ్ళీ ఒకసారి మిగతా ప్రకటనల బి ప్రకటన కూడా కలుపుకొని మనం ఒకసారి చెప్పుకుందాం. మళ్ళీ 2024 నవంబర్ 1న రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారము నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించినటువంటి ఇవి మహిళా స్వయం సహాయక సంఘాలంటే డ్వాక్రా మహిళలకు మాత్రము ఆర్థిక స్వావలంబనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కో స్వయం సహాయక సంఘానికి గరిష్టంగా 8 లక్షలు మాత్రమే అందిస్తారు. అలాగే ఈ వ్యవసాయ రంగంలో పురుగుల మందుల పిచికారీ కోసం డ్రోన్లను ఉపయోగించేలాగా పొలాలలో పురుగు మందుల కోసం మన వాళ్ళు వెనకది కట్టుకొని ముక్కు కది పెట్టుకొని దారుణమైన పరిస్థితి. అది ఏమాత్రం ఇదైనా కానీ వాళ్ళు పాపం చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటివి లేకుండా డ్రోన్ల ద్వారా పిచికారీ చేసేటువంటి పథకాన్ని ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకి వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళకి డ్రోన్తో ఆపరేట్ దాంతో ఫుల్గా ఆ పురుగు మందులు నింపేసేసి పంపిస్తే మీకు అందరూ తెలిసింది వీళ్ళు డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తారనమాట. దానికి సంబంధించినటువంటి పథకం ఇది నమో డ్రోన్ దీదీ పథకం అనమాట. ఇది 2024-25 నుంచి 2025-26 వరకు కూడా ఈ పథకం కింద 14,500 డ్రోన్లను మహిళా సంఘాలకి అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, లఖపతి దీదీ పథకం ఇది కూడా వచ్చేదే ఇది వచ్చేదే బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. లఖపతి దీదీ స్కీమ్ కింద సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి. 2023లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించబడింది. రెండోది, గ్రామీణ స్వయం సహాయక బృందాల మహిళలు ఏడాదికి కనీసం 3 లక్షలు సంపాదించేలా చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యము. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏ, ఒకటి మాత్రమే కరెక్ట్. ఇది 2023లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది లఖపతి దీదీ అనే పథకము. ఈ పథకం గురించి కూడా నేను కొంచెం వివరణ అనేది ఇచ్చాను. ఇవి స్టేట్మెంట్ లేవు కాబట్టి ఇట్లాంటివి కొంచెం మీకు తెలుసుకోకపోతే లేకపోతే రేపు పొద్దున ఎగ్జామ్లో ఒక స్టేట్మెంట్ లోపంలో వస్తే ఇబ్బంది పడతారని చెప్పి నేను పటాపట్ రౌండ్ అయినా సరే దీంట్లో కొన్ని యాడ్ చేశాను అనమాట. స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలాగా కేంద్రం లఖపతి దీదీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద డ్రోన్లు ఆపరేట్ చేయడము, అలాగే రిపేర్ చేయడము, ఎల్ఈడి బల్బుల తయారీ, ప్లంబింగ్లో మహిళలకు శిక్షణ అనేది ఇస్తారు. ఏది లఖపతి దీదీ పథకం కింద. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 ఆగస్టు 2023 స్వాతంత్ర దినోత్సవం 2023 పోయిన సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో మహిళలు ఏడాదికి ₹1,00,000 పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం అనేది కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా 5 లక్షల వరకు కూడా రుణాలను అందిస్తారు ఈ పథకం కింద. నెక్స్ట్ క్వశ్చన్,
కృషి ఉడాన్ పథకం గురించి ఈ కింది వాటిలో సరైన అంశం ఏది? 1. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాల్లోని త్వరగా పాడయ్యే తక్కువ నిల్వ ఉండే ఆహార ఉత్పత్తులను రవాణా చేసేందుకు కృషి ఉడాన్ 2.0 ప్రారంభించారు. 2. ఇతర మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలతో ఎలాంటి సహకారం లేకుండా కృషి ఉడాన్ పథకము స్వతంత్రంగా పనిచేస్తుంది. 3. రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గురించి సమాచారాన్ని ఈ కుశాల్ అనే ఆన్లైన్ పోర్టల్ అందిస్తుంది. వీటిలో ఏవి సరైనవి అంటే ఇవి బి. ఇది 1 మాత్రమే సరైనదట. 1 మాత్రమే సరైనది. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాల్లో త్వరగా పాడైపోయేటువంటి తక్కువ నిల్వ ఉండే ఆహార ఉత్పత్తులను రవాణా చేసేందుకు కృషి ఉడాన్ 2.0ని ప్రారంభించారు. ఇది మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 2005 సెప్టెంబర్ 7న రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి ఆధారమైనటువంటి అంశం ఏది? ఏ. గుజరాత్ ప్రభుత్వం 1963లో ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకం. బి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1965లో ప్రవేశపెట్టి 1975లో చట్టంగా మార్చినటువంటి ఉపాధి హామీ పథకము. అలాగే సి. మహారాష్ట్ర ప్రభుత్వం 1965లో ప్రవేశపెట్టి 1979లో చట్టంగా ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకము. డి. కేరళ ప్రభుత్వం 1970లో ప్రవేశపెట్టి 1980లో చట్టంగా రూపొందించినటువంటి ఉపాధి హామీ పథకం. దీనికి ఎంత ఇస్తున్నారు డబ్బులు ఇప్పుడు ఏంటి అనేది నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి కంపల్సరీగా. 324 రూపాయలు అనుకుంటా హైయెస్ట్. అది కూడా ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని చోట్ల లేవు ఆ డబ్బులు. మన దగ్గర తెలంగాణలో వచ్చేసరికి 300 రూపాయలు ఉంది. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఉండొచ్చు. ఇది సెప్టెంబర్ 7న 2005లో రూపొందించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఎవరి ద్వారా తీసుకున్నారు? ఇది అంటే మహారాష్ట్ర ప్రభుత్వము 1965లో ప్రవేశపెట్టి 1979లో చట్టంగా రూపొందించినటువంటి ఉపాధి హామీ పథకం కింద దాన్నే మార్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది తీసుకున్నారు. ఇది సెప్టెంబర్ 7, 2005లో అమల్లోకి వచ్చింది. ఇక ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ONDCకి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఉపయోగించే అప్లికేషన్తో సంబంధం లేకుండా కొనుగోలుదారులు, అమ్మకందారులంతా డిజిటల్గా అనుసంధానించబడి బహిరంగ నెట్వర్క్ ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఉద్దేశించింది. 2. దీన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వీటిలో ఏవి సరైనవి? దీని గురించి వివరణ కూడా ఇస్తాను నేను. ఇది సి 1 మాత్రమే కరెక్ట్ అయిందనమాట. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC అనేది ఉపయోగించేటువంటి అప్లికేషన్తో సంబంధం లేకుండా కొనుగోలుదారులు, అమ్మకందారులు అంతా కూడా డిజిటల్గా అనుసంధానించబడి బహిరంగ నెట్వర్క్ ద్వారా లావాదేవీలు జరుపుకోవడానికి ఇది ఉద్దేశించిందన్నమాట. అసలు ONDC అంటే ఏంటంటే ఈ ONDCని మనం ఇందాక ఏదో డిపార్ట్మెంట్ చెప్పాము, కానీ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంటే పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ అని ఆ శాఖ ప్రారంభించిందనమాట. ONDC అనేది ఈ కామర్స్కి UPI లాంటిది అనుకోవాలి. ఓ రకంగా మాట్లాడాలంటే చాలా ఈజీ అనమాట. ఆన్లైన్ పేమెంట్స్లో UPI ఒక సంచలనం సృష్టించింది మనందరికీ తెలుసు. అలాగే ఈ కామర్స్లో కూడా ONDP అనేది రెవల్యూషన్ తీసుకొస్తోంది. ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ అనమాట. అంటే చిన్న వ్యాపారులను ప్రోత్సహించడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఎలా వాళ్ళు ఈ కామర్స్లో ఎలా పెట్టుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కాకుండా ONDC అనే దాని ద్వారా ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఇది దీంట్లో కూడా ఉంది, పేటీఎంలో కూడా ఉంది. అలా కొన్ని చోట్ల వాళ్ళు ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనం వస్తువును కొనుగోవచ్చు. అలాగే ఈ కామర్స్ ఇది 2 పద్ధతుల్లో పనిచేస్తుంది. అదేంటనేది కూడా చెప్పిస్తా. ఒకటి ఇన్వెంటరీ మోడల్, రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్ అనమాట. ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారు నుంచి నేరుగా వస్తువులు కొని కస్టమర్లకు అమ్ముతారు. ఇంకోటి మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్గా బయర్లు, సెల్లర్లు వాళ్ళే డైరెక్ట్గా దాంట్లో పెట్టుకుంటారు అనమాట. ఇది వీటిని వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు. మనము దాంట్లో నుంచి ఆర్డర్ చేస్తే అవి బయట ఉత్పత్తుల కంటే కూడా తక్కువగా దొరికే అవకాశాలు ఈ ONDCలో అవకాశం అనేది ఉన్నాయి. ఇది చాలా కర్ణాటకలోనే ఇక్కడ కోయంబత్తూరులో ఇక్కడ ప్రవేశపెట్టారు. ప్రయోగాత్మకంగా సక్సెస్ కూడా అయింది చాలా చోట్ల. మిగతా చోట్ల కూడా విస్తరించుకుంటూ వస్తున్నారు. మన దగ్గర కూడా ఉన్నట్టుంది ONDC. అది నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి ఏటా అక్టోబర్లో వెల్లడించే ప్రపంచ ఆకలి సూచీ స్కేలులో 0 నుంచి 100 విలువ ఆధారంగా ఆయా దేశాల ఆకలి సమస్య తీవ్రతను ర్యాంకింగ్లో రూపంలో ఇస్తున్నారు. అయితే ఈ స్కేల్లో 100 విలువ గల దేశం ఏది? ఎందుకు ఇచ్చానంటే ఇది ప్రపంచ సూచీ అన్ని మొత్తం మీరు ఆల్రెడీ నేను సూచీలకు సంబంధించి 2 వీడియోలు ఇచ్చాను నేను. ఆ వీడియోలో చూడండి. వాటిలో నుంచి గ్యారంటీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇలాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. అంటే 0 to 100లో 100 అంటే ఏంటి అనేది ఈ స్కేల్లో అనే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి ఉండాలని చెప్పి మీకు ఇచ్చాను. అత్యంత ఆకలి గల దేశము, ఆకలి లేని దేశము, ఆకలి సమస్యను అధిగమించిన దేశము ఇవేవి కాదు. 100 విలువ ఉంటే ఏంటి అంటే ఇది అత్యంత ఆకలి గల దేశం 100 విలువ ఉంటుంది. నెక్స్ట్
పథకాలు సంవత్సరాలు జతపరచండి. కాలక్రమాన్ని ఇస్తాడు, జతపరచమని ఇస్తాడు, ఏదో రకంగా ఇస్తూనే ఉంటాడు. వీటిని 20 సూత్రాల కార్యక్రమం, అంత్యోదయ అన్న యోజన, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము, గ్రామీణ జీవనోపాధుల మిషన్. వీటికి సంబంధించినటువంటి మనము మ్యాచింగ్ చేసి ఒకసారి చూసుకుందాం. ఒకటి ఏ3 అంటే 20 సూత్రాల కార్యక్రమాన్ని మనకి 1975లో ప్రవేశపెట్టారు. తర్వాత B1 వచ్చేసరికి అంత్యోదయ అన్న యోజన అనేది B1 అంటే 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇది వాజ్పేయి అనుకుంటా. 1929 సూత్రాలు అంటే ఇందిరాగాంధీ అప్పుడు అనుకుంటా. తర్వాత C2 ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అని ఇది C2 ఇది 2008లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అనుకుంటా. తర్వాత గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఇది D4 2011లో ఇది ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది స్టేట్మెంట్స్ పరిగణించండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన న్యూఢిల్లీ, చండీగఢ్ రాష్ట్రాల్లో అమల్లో లేదు. బి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2011, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన 2014 పథకాలను విలీనం చేసి 2015లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించారు. వీటిలో ఏవి సరైనవి అంటే ఇది AB రెండు కూడా సరైనవి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అనేది న్యూఢిల్లీ చండీగఢ్ రాష్ట్రాల్లో అమల్లో అనేది లేదు. తర్వాత నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద 2011, తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన 2014 ఈ పథకాలను విలీనం చేసేసి 2015లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ ఇందాక నేను చెప్పాను POస్కు సంబంధించినటువంటి RRB POస్కు సంబంధించినటువంటి మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయట. అంటే ఈ పథకాన్ని ఏ పథకాన్ని విలీనం చేశారని ఎవ్వరు ఇట్లాంటి పట్టించుకోరు, కానీ వీటిలో కూడా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారంటే ఆలోచించండి. ఇక కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక క్లస్టర్గా 3 దశల్లో దేశంలోని అన్ని గ్రామాలను 300 క్లస్టర్లుగా విభజించి 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది? కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక క్లస్టర్గా 3 దశల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా 300 క్లస్టర్లుగా విభజించి 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది అంటే ఇది శ్యాంప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూరల్ మిషను, శ్యాంప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూరల్ మిషను, శ్యాంప్రసాద్ ముఖర్జీ నేషనల్ అర్బన్ మిషను, అజీవిక గ్రామీణ ఎక్స్ప్రెస్ యోజన. ఇది ఆల్రెడీ నేను మనం టెస్ట్లలో ఇచ్చా కూడా. ఇది శ్యాంప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూరల్ మిషన్. ఇది రూరల్ మిషన్ అనేది కరెక్ట్. ఇక్కడ రెండో దాంట్లో కరెక్ట్గా వచ్చింది చూడండి. శ్యాంప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూరల్ మిషన్ అని అంటారు. రూరల్ కాదు, ఇది రూర్బర్ అంటారు. ఇది కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక క్లస్టర్గా విభజించి 3 దశల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా 300 క్లస్టర్లుగా విభజించి ఈ ప్రభుత్వం 2016లో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, పేమెంట్ బ్యాంకుల గురించి ఈ కింది ప్రకటన పరిగణించండి. ఇది రుణాలు ఇవ్వగలవు మరియు క్రెడిట్ కార్డులను జారీ చేయవు. బి రెండోది, ఇది కాలపరిమితి గల డిపాజిట్లు లేదా NRI డిపాజిట్లను అంగీకరించదు. 3, ఇది బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలను చేపట్టడానికి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ ఏది కరెక్ట్ అంటే 3 కూడా సరైనవి అనమాట. రుణాలు ఇవ్వలేవు పేమెంట్ బ్యాంకులు అనేవి. తర్వాత క్రెడిట్ కార్డుని జారీ చేసే అవకాశం లేదు. అలాగే ఇది కాలపరిమితి గల డిపాజిట్లు కానీ NRI డిపాజిట్లు కానీ యాక్సెప్ట్ చేయదు. అలాగే బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి అనుబంధ సంస్థలను కూడా ఇది ఏర్పాటు చేయలేదు. ఇవన్నీ కూడా కరెక్టే. వీటిలో చాలా క్వశ్చన్లు గ్రూప్ 2కి వచ్చే అవకాశం ఉంది. రేపు APPSCలో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేవి నేను ఏరుకోరిచ్చాను. ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటిది ఒక వీడియో కూడా ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఒక వీడియో అనేది ఇస్తాను. ఈ వారంలో ఇవాళ మంగళవారం కదా, ఇంకొక 4 రోజుల్లోనూ ఇంకో 2-3 ఈ వారంలో కొన్ని వీడియోలు తక్కువ ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మనము మొత్తం ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్లో ఉన్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, VRO, JRO వీటన్నిటికీ సంబంధించి మెటీరియల్ని మళ్ళీ మనం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని అన్నింటినీ అప్డేట్ చేసుకుంటూ కొత్తగా దాంట్లో ఇంకేమైనా పాతవి ఉంటే తీసేసుకుంటూ కొత్తవి ఇంకా యాడ్ చేసుకుంటూ కొన్నిటికి వివరణలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నిటిని చేసే పనిలో ఉంటాయి. కాబట్టి నేను ఈ వారంలో 1-2 వీడియోల కంటే ఎక్కువ ఇవ్వలేను గ్రూప్ 2 అయ్యేలోపు. ఇంకొకటి, నేను వేరే ప్రాజెక్ట్లో కూడా పెద్ద ప్రాజెక్ట్లో బిజీలో ఉన్నాను కాబట్టి కొంచెం సహకరించండి. ఎక్కువ వీడియోలు నెక్స్ట్ తర్వాత నుంచి మనం 20 తర్వాత మనం ఎక్కువ వీడియోలు ఇచ్చుకున్నాము. నేను ప్రతి పాఠం నుంచి కూడా మేము తయారు చేసినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ కోసం తయారు చేసినటువంటి లెసన్స్ ఉంటాయి కదా, 25 ప్రతి లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి కదా మన దాంట్లో అన్ని. ఆ లెసన్ వైజ్ మాక్ టెస్ట్లకు సంబంధించి ఏం చేస్తానంటే ఒక్కొక్కటి 2-3 చొప్పున నేను తీస్తాను. దాంట్లో ఏది ఒక్కొక్క 75 మార్కులకి 50 మార్కులు ఇట్లా తయారు చేస్తాం ఒక్కొక్క లెసన్ నుంచి. అంటే ఇప్పుడు సింధు నాగరికత ఉందనుకోండి, దానికి సంబంధించి ఒక 50 క్వశ్చన్లు ఎంతో వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లోంచి ఒక 2 వీడియోలు మీకు తీసి నేను ఇస్తాను, ఆ వివరణతో సహా ఇస్తాను. అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటివన్నీ నేను వీడియోలు కొన్ని ఒక 100 ఎక్కువే ఉంటాయి, 100-200కైనా తయారు చేద్దామని ఒక ఆలోచన ఉంది. అవన్నీ మొత్తం కూడా మన వెబ్సైట్ దీంట్లో
ఛానల్లో చేస్తాను, యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. మీరు కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే 2025లో వచ్చేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, జేఆర్ఓ ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అని చెప్పేసి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ప్రత్యేకంగా కోర్సులు అనేవి నిర్వహిస్తున్నాము. ఇవి ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ మొత్తం కూడా అన్నిటినీ ఇది చేసి రీవ్యాంప్ చేసిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవుతుంటే జాయిన్ అవ్వండి. కొత్త సంవత్సరంలో కొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, అమౌంట్లు పెరిగే అవకాశం. అలాగే మీరు కంపల్సరీగా telanganexams.com అనే వెబ్సైట్ని మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. ఏదో ఒక న్యూస్ అనేది వస్తుంది. మీరు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది, తెలుగు వర్డ్కి సంబంధించి, దీనికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ దానికి సంబంధించి వాటిలో జాయిన్ అయితే మీరు ఇంకా వేరే ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉండదు. అన్ని దాంట్లో పోస్ట్ చేస్తుంటాం, ఏది అప్డేట్ వచ్చినా కానీ దాంట్లో పోస్ట్ చేస్తుంటాం. మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీడియోలు కానీ ఇవి కానీ తెలంగాణ ఎగ్జామ్స్లో పెట్టేటువంటి పోస్టులు కానీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీగా కింద వీడియోలో ఉన్నది, ఆ వీడియోలో మీరు జాయిన్ అయిపోండి. దాంట్లో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్